మనం పుట్టుటయు నిజం పోవుటయు నిజం నటనడిమి పనంతా నాటకం అని అంటూ ఉంటాం. రామ్ గోపాల్ వర్మ గారు ఎప్పుడూ ఒక విషయం చెప్తూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు బ్రతకాలని. మరి ఇష్టం వచ్చినప్పుడు బ్రతికినప్పుడు ఇష్టం వచ్చినట్టు చావడం ఓకేనా అనే అంశంపై మాట్లాడబోతున్నాం. అంటే బాధాతప్త హృదయంతో కాదు, చైతన్యంతో అడుగుతున్న ప్రశ్న, సూసైడ్ ఎందుకు జరుగుతుంది, దాని వెనక కారణాలు ఏంటి, డిప్రెషన్ అసలు ఎందుకు వస్తుంది మనిషికి? వర్మ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఆన్ దిస్ సోషలీ అవేర్ టాపిక్. దీని ఫస్ట్ కామెంట్ ఒక పాటతో స్టార్ట్ చేయొచ్చా? తప్పకుండా ప్లీజ్. ఎస్. మనిషి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన, ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన, తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. ఇది నా ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్. ఓకే, బికాస్ ఐ ఆనెస్ట్లీ థింక్ అది చాలా ఒక ఇన్సెన్సిటివ్గా అనిపించవచ్చు చెప్తే. సూసైడ్ చేసుకునే వాళ్ళు ప్రైమరీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. లోకం తీసుకోదు, దేవుడు తీసుకోడు, బతుకు తీసుకోదు, కానీ వాళ్ళని సీరియస్గా తీసుకోరు. అందుకనే వాళ్ళు పోయిన మాలాన ఏదో అయిపోతుంది అని ఒక అపోహలో దే కమిట్ సూసైడ్. సో అందుకని వాళ్ళ మీద నాకు ఏమాత్రం జాలి లేదు అస్సలు. ఎస్, ఐ అండర్స్టాండ్. ప్రతి మనిషికి అతనున్న పరిస్థితులు కానీ వాళ్ళకున్న అప్పటి వేరే వేరే ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఒక కాంప్లెక్స్ ఆస్పెక్ట్ అంటే ఏం చేయాలి ఏం చేయలేదు అనే ఒక దాంట్లోకి వెళ్తారు. అది ఆ కాంటెక్స్ట్ని మనం ఒక చిన్న చూపు చూసి చేయటం కరెక్ట్ కాదు, ఐ నో దట్. బట్ బాటమ్ లైన్ ఇస్, ఏదైనా మీకు ఒక థాట్లోంచి ఒక ఆలోచనలోంచి వస్తుంది. ఆలోచన రావటం అనే దానికి ఎంత వ్యాలిడిటీ ఉండాలి అనే ఒక ఇంగిత జ్ఞానం కానీ ఒక 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 అంటే అనలైజ్ చేసే కెపాసిటీ లేనప్పుడు ఆబ్వియస్లీ మీరు ఆ డెసిషన్ తీసుకుంటారు. యూనో, ఫర్ ఎగ్జాంపుల్, నేను విన్న అన్నిటిలోనే ఒక వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఇమాజినబుల్ సూసైడ్ నేను అన్నదే బాంబేలో. ఇట్ హ్యాపెన్ 2014లో ఒక మాహిమ్ ఏరియాలో. షీ ఈజ్ ఏ చార్డ్ అకౌంటెంట్ ఉమెన్. ఒక 24 ఫ్లోర్ బిల్డింగ్లో షీ టుక్ హర్ చిల్డ్రన్. ఒక ఆ పాపకి ఒక 6 ఏళ్ళు, కొడుక్కి 4 ఏళ్ళు అంత ఉంది. స్కూల్ బస్సులు దింపుతానని చెప్పి షీ టుక్ దెమ్ అవుట్ ఆఫ్ ది అపార్ట్మెంట్, 13th ఫ్లోర్ అక్కడ, అండ్ షీ వెంట్ స్ట్రైట్ టు ద టాప్. టాప్కి వెళ్ళి ఫస్ట్ 6 ఏళ్ళ కూతుర్ని కింద తోసేసి, తర్వాత పిల్లల్ని పట్టుకుని షీ జంప్డ్. సో ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఏం తెలియంది, తనకి తన హస్బెండ్కి విపరీతమైన ప్రాబ్లమ్స్ ఏమన్నాయి. అతనికి పిల్లలంటే విపరీతమైన ఇష్టం. అప్పుడు తనేమనుకుందంటే నేను పోతే హ్యాపీ అయిపోతాడు, పేడ వదిలిందని. కానీ తనకి ఇష్టం వచ్చిన పిల్లల్ని కూడా తీసుకెళ్తే బతుకంతా ఏడుస్తాడు. అంటే ఇది రివెంజ్ ఓరియంటెడ్ సూసైడ్ మాట. సో ఇప్పుడు మీరు బతికుండగా తను ఏం చేయాలో ఏం చేయలేదో తెలియట్లా, యూ డోంట్ హ్యావ్ అప్పుడు ఆ కెపాసిటీ. అప్పుడు అతనితో బతకటమే ఒక నరకంలో ఉంటే దీనికన్నా బెటరు చావు అనేది తను. అండ్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్. ద పాయింట్ ఈజ్ షీ ఈజ్ నాట్ లైక్ ఎనీథింగ్, యూనో. సో అప్పుడు ఏంటి, బయట నుంచి ఓకే నేను సుబ్బారావు సుబ్బలక్ష్మి ఏదన్నా అదేంటి వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా, పిల్లలతో కోర్టులు చేసుకోవచ్చు కదా, వాళ్ళు బతకచ్చు కదా అని ఉంటుంది. అఫ్కోర్స్ మెజారిటీ పీపుల్ అదే చేస్తారు, మెజారిటీ పీపుల్ సూసైడ్ చేసుకోరు కదా, యూనో. సో వాళ్ళకున్న ఒక ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ ట్రామాలో, అంటే కేవలం తను ఎలా ఫీల్ అవుతాడు, తనని నరక యాతన పెట్టాలి అనే పగ అనేది ఆల్మోస్ట్ తనకున్న అనలిటికల్ ఇంటెలిజెన్స్ తన పిల్లల మీద ఉన్న తనకు ఉన్న ప్రేమను కూడా ఓవర్కమ్ చేసేసింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ కేసెస్ ఐ హర్డ్. వెరీ షాకింగ్. ఇప్పుడు ఇదే ఆస్పెక్ట్లో చాలాసార్లు మనం ఏమంటాం, పిల్లలందరికీ విషయం ఇచ్చారు, ఏదో ఆర్థిక బాధల ఎక్సో వైఓ జెడ్డో, దాని వల్ల అంటే మేమే బతకలేము, మేము పోయిన తర్వాత వీళ్ళు ఎలా బతుకుతారు, అందుకని చావటమే బెటర్ అని. సో ఎనీ టైమ్ యూ టేక్ దట్ డెసిషన్, ఐ పర్సనలీ ఫీల్ నాకేంటంటే ఎలా బతకాలి అనేది నాకు ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ నేను నా లైఫ్లో అయినది ఇళయరాజా గారు చెప్పాను. ఆయన ఊర్లో ఏదో ఈ డప్పులు కొట్టుకుని ఇలాంటి చిన్న ఏదో చేస్తూ ఉండేది. ఆవిడ ఆయన కజిన్ గంగయ్య అమరను చెన్నై నుంచి, నువ్వు మెడ్రాస్ వచ్చి ఇక్కడ సినిమాల్లో ట్రై చేద్దు అని అంటే,
అరే ఇక్కడ బతకడానికి నాకు సరిపోవట్లేదు, మెడ్రాస్ ఎలా వస్తాను, మెడ్రాస్ వచ్చి ఎలా బతుకుతాను అంటే మెడ్రాస్లో కుక్క కూడా బతుకుతుందని చెప్పాడు. విచ్ ఇస్ ఇంక్రెడిబుల్. ఎందుకంటే కుక్కకు దగ్గర డబ్బులు లేవు. ఇఫ్ ఇట్ రియలీ లుక్ ఎట్ ఇట్, లివింగ్ బీయింగే కదా, దానికి తిండి కావాలి, దానికి పడుకోవడానికి ఏదో చోట కావాలి, ఏదో సంథింగ్ కావాలి. సో బతకాలి అనుకున్నప్పుడు మార్గం ఉండి తీరుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ అది. ఇళయరాజా గారు ఆ ఒక్క దానికి ఇన్స్పైర్ అయిన వచ్చారు, ట్రైనింగ్కి వచ్చారు. దెన్ ఓకే, ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెండ్. సో అందరు ఇళయరాజాలు అవ్వకపోవచ్చు, కానీ ఈవెన్ డాగ్ ఈజ్ ఆల్సో ఓకే అంటున్నాను. యాజ్ లాంగ్ యాజ్ యూ వాంట్ టు లివ్ యూ క్యాన్ లివ్. సొల్యూషన్ అనేది ప్రతి ప్రాబ్లంకి ఖచ్చితంగా ఉంటుంది. సొల్యూషన్ లేదు అని అనుకోవటం అనేది దట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ పీపుల్ హు కమిట్ సూసైడ్. జస్ట్ ఫర్ థియరిటికల్ యాంటీథీసిస్ ఫర్ దిస్, మీరు ఏదైతే మనం సీరియస్గా తీసుకోకూడదు అంటున్నారు, లైఫ్ ఎలాగైనా బతికేయాలి, సాధించి చూపించాలి అనే విషయాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకోవాలి? అంటే ఐఎమ్ నాట్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్. ఇప్పుడు ఒక మనిషికి బోర్ కొట్టేచ్చా, ఏమో ఇంకేందుకు నేను బతికి చేసాను అంటే, ఫర్ మీ ఇఫ్ ఎవర్ కమిట్ సూసైడ్, నా రీజన్స్ ఏముంటాయంటే ఐదర్ ఐఎమ్ బెడ్ పేషెంట్, ఇస్ నథింగ్ ఐ కెన్ డూ, నేను సినిమా తీయలేను, ఇలా కూర్చొని మాట్లాడలేను, ఏమీ చేయలేను, అదొకటి. అప్పుడు వెదర్ యూర్ ఇన్ బెడ్ డూయింగ్ నథింగ్ ఆర్ డెడ్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇదొక రీజన్ ఉంటుంది. సెకండ్ రీజన్ ఏముంటుంది అంటే, నాకు జస్ట్ ఎగ్జిస్టింగ్ లైఫ్ బోర్ కొట్టేసింది, బోర్. అప్పుడు నాకు క్యూరియాసిటీ, పోయిన ఏమైనా ఉంటుందా, ఇంట్రెస్టింగ్గా ఎక్సైటింగ్గా ఉంటుందా అనే ఒక డెసిషన్. ఈ రెండు వ్యాలిడ్ రీజన్స్. వ్యాలిడ్ అంటే యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ నాట్ బికాస్ ఆఫ్ అదర్స్. మీకున్న సిచ్యువేషన్స్, వేరే మనుషులు, ఎవరినో సాధించాలి లేకపోతే ఏదో చేయాలి అన్నదానికి దట్ ఈజ్ అబౌట్ డిఫీట్. మీకుగా మీరు తీసుకునే డెసిషన్ కాన్షియస్గా తీసుకున్నప్పుడు వేరే పర్పస్కి అది వేరు. సో ప్రతిదానికి మీ ఉద్దేశం ఏ ఉద్దేశంతో చేసుకుంటున్న దాని మీద పాయింట్. బల్క్ ఆఫ్ ది సూసైడ్స్ నాకు తెలిసి జరిగేది బికాస్ ఎవరినో సాధించాలి, అసలు ఒక ఎమోషనల్ ఒక పీక్ వచ్చేసి ఇంకా ఇంతకన్నా నాకు గత్యంతరం లేదు, ఎవరు ఏమనుకుంటారు. ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యానని తల్లిదండ్రులు ఫేస్ చేయలేక ఆ నరకయాతన పడలేకపోవడం, లేకపోతే భార్య భర్తతో విసిగిపోయిపోవడం. ఇప్పుడు ఇలాంటి వేరే వేరే రీజన్స్ తోటి, అంటే ఐ మీన్ మనం కంట్రోల్ చేయలేని రీజన్స్, కానీ ఆ రీజన్స్ కంట్రోల్ చేసేవాళ్ళు వేరే మనుషులు. ఇంకొక మనిషి క్రియేట్ చేసిన ప్రాబ్లం, వాళ్ళ పేరెంట్సా లేకపోతే ఫ్రెండ్సా లేకపోతే భార్య భర్త లవర్సా, దట్ ఐ ఫీల్ ఇస్ వెరీ, ఇట్స్ లైక్ ఎ డిఫీట్. ఇట్స్ ఎ డిఫీట్. Yeah. And you don't like anybody defeated, or you can't understand. I won't say I can understand it definitely, because most of the people are, like I said, ఇప్పుడు మనం సీరియస్గా తీసుకుంటాం అనేది ఎందుకు తీసుకుంటాం, దానికి కారణం ఏంటంటే లోకం అంతా మన కళ్ళతో కనపడుతుంది. మనల్ని ఇది తప్పు ఇది రైట్ అని మనల్ని నమ్మించారు మన పెద్దోళ్ళు ఎవరో. దాని తర్వాత నీ ఎక్స్పెక్టేషన్ ఇది ఉండాలి, అది కూడా చెప్పారు, వాడు చెప్పాడు. ఎప్పుడైతే అది ఫెయిల్ అయిందో యూ గెట్ ఇన్ టు డిప్రెషన్. ఆ డిప్రెషన్ వచ్చినప్పుడు సడన్గా అసలు నాకు ఫ్యూచరే లేదనిపిస్తుంది. ఏంటి బతికి ఏం చేస్తాం అప్పుడు నాకున్న ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోవటానికి ఒకే పరిష్కారం అనేది ఒక ఫీలింగ్ వస్తుంది పర్టికులర్ టైంలో. ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలి అంటే ద ఓన్లీ ఫేస్ టు ట్రిగర్ పాయింట్. ఇప్పుడు జియా ఖాన్ ఉంది. She is very, very lovely and very, very girl. She's just hardly 25. A ఒక్క పర్టికులర్ టైంలో she suddenly felt the career is not going anywhere. అదొకటి. రెండో తనకున్న బాయ్ ఫ్రెండ్, తనకున్న వాట్ ఎవర్ రిలేషన్షిప్, ఆ టైంలో తను వదిలేయటం ఏదో చేశాడు. ఈ 4-5 డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఒకే పర్టికులర్ టైంలో వచ్చినప్పుడు సైకలాజికల్గా యూ ఫీల్ there is nothing to look forward. లేకపోతే ఆడెందుకు ఎలా చేసాడు, నాకు ఈ సినిమా ఎందుకు రాలేదు, ఈ సినిమా ఎందుకు రాలేదు, ఇలాంటి అన్నీ టోటలీ మైండ్లో వచ్చేసి నువ్వు పనికిరావు అని ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి దాన్ని యూ కాంట్ బేర్ ఇట్.
స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఓకే ఇది పొజిషను ఇప్పుడు ఉంది, నెక్స్ట్ ఏంటి ఆప్షను అని ఆలోచించడానికి వాటితో వరి అయిపోయి కుంచుకుపోవడానికి ఉన్న డిఫరెన్స్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్.